అమెరికాలో మరో విమాన ప్రమాదం. అలాస్కాలో విమానం మిస్సింగ్. ప్లేన్ క్రాష్ అయినట్లు సమాచారం. పైలట్ తో పాటు 9 మంది ప్రయాణికులు మృతి. బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెన్హా 208B గ్రౌండ్ క్యారవాన్ ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తింపు. రాడార్ కనెక్షన్ కట్ అవ్వడమే కారణం. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. యుఎస్ఏలో వారం రోజుల క్రితమే ఘోర విమాన ప్రమాదం జరిగి 60 మంది మృతి చెందిన ఘటన మరవక ముందే తాజాగా మరో విమాన ప్రమాదం జరిగింది. 2025 ఫిబ్రవరి 6వ తేదీన సెస్నా 208B గ్రౌండ్ క్యారవాన్ విమానం అదృశ్యమై క్రాష్ అవ్వడం ప్రస్తుతం అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 6న మధ్యాహ్నం 10 మందితో అలాస్కాలోని అనలక్లిట్ సిటీ నుంచి టేకాఫ్ అయిన విమానం నోమ్ సమీపంలో అదృశ్యమైంది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఏటీసీతో విమానం కమ్యూనికేషన్ కోల్పోయింది. విమానం రాడార్ వ్యవస్థతో కనెక్షన్ కోల్పోవడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అదృశ్యమైన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. కాగా తీవ్ర కృషి అనంతరం సెస్నీ 208B గ్రాండ్ క్యారవాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయినట్లు అలాస్కా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం అదృశ్యమై ప్రమాదానికి గురైందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో పైలట్తో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం శిథిలాలను సముద్రంలో గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. యుఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సెలెర్నో రెస్క్యూ టీం తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. టేకాఫ్ అయిన గంటలోపే విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయిందని అధికారులు చెప్పారు. ఇది బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెస్నా 208B గ్రాండ్ క్యారవాన్ మోడల్దిగా గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ విమానం అనల్కలేట్ నుంచి నోమ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ హిమపాతం, పొగమంచు ప్రభావం అధికంగా ఉండడంతో పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారినట్టు తెలుస్తోంది. విమానం ప్రమాదానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 6 సాయంత్రం 2:37 ప్రయాణం ప్రారంభించగా 3:16 రాడార్ నుంచి దీని జాడ అదృశ్యమైంది. నార్టౌన్ సౌండ్ ఏరియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సహాయక బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ప్రమాదం ముందు విమానం నుంచి ఎలాంటి డిస్ట్రెస్ సిగ్నల్ రాలేదని యుఎస్ కోస్ట్ గార్డ్ లెఫ్టినెంట్ కమాండర్ బెంజమిన్ మైక్ ఇంటైర్ కోబుల్ చెప్పారు. సాధారణంగా విమానాల్లో అత్యవసర లొకేటింగ్ ట్రాన్స్మిటర్ అనే ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఇది ఉపగ్రహానికి సంకేతాన్ని పంపుతుంది. ఆ సిగ్నల్ ఆధారంగా కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపడుతుంది. కానీ ఈ ఘటనలో ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో సందేహాలు పెంచుతోందన్నారు. కాగా దాదాపు వారం రోజుల క్రితం ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో విమానం కూలింది. వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న విమానం గాల్లో మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొట్టింది. విమానం హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాస్కాలోని ఈ విమాన ప్రమాదం చోటు చేసుకోవడంతో గత 8 రోజుల్లో అమెరికాలో 3 ప్రమాదాల్లో 84 మంది ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది.